జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రెజెంట్ యుఎస్ డిపార్ట్మెంట్ DOL, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, అంటే వేజ్ రూల్స్ గురించి కొంచెం డిస్కషన్స్ చేస్తుంది. H1B వీసా ఎవరైతే హోల్డర్స్ ఉంటారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, కొత్త రూల్స్ తీసుకురావడం చూస్తున్నాము. అంటే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. మరి ఎందుకు ఈ దిశగా వెళ్తున్నారు? మరి ఇంప్లిమెంట్ అవితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకసారి. ట్రంప్ తీసుకొచ్చిన రూల్లో ఇప్పటిదాకా H1B వీసాలు కానీ లేదా ఇతర దేశాల నుంచి వేరే వేరే వీసాల మీద అమెరికాకు వస్తున్న వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని ఇలాంటి జాబ్ ఇది, ఈ జాబుకు ప్రస్తుతానికి అమెరికా లోపల ఈ జాబ్ లేదు, కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, దీనికి ఇంత తక్కువ వేజెస్ మేము పెడుతున్నాం, ఇంత తక్కువ వేజ్లో ఈ జాబ్ చేయడానికి అమెరికాలో ఎవరు మాకు దొరకడం లేదు కాబట్టి మేము ఇతర దేశాల నుంచి పిలుచుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, మాకు H1B వీసానో లేదా E3నో దీంట్లో ఏది ఫిట్ అవుతే ఆ రకమైన వీసా మీరు అలౌ చేస్తే మేము వాళ్ళని తెచ్చుకుంటాము అని గవర్నమెంట్ని అభ్యర్థి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ లేబర్ అవన్నీ పరిశీలించి నిజమే ఈ జాబుకు తగినటువంటి వాళ్ళు అమెరికాలో దొరకడం లేదు కాబట్టి వీళ్ళు బయట నుంచి తీసుకోవడానికి మేము అవకాశం కల్పిస్తున్నామని ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఈ తక్కువ వేజెస్ ఉండటం వల్ల అమెరికన్కి ఆ జాబు ఫిట్ కావడం లేదు, ఇతర దేశాల నుంచి విపరీతంగా ఈ దేశంలో ప్రవేశిస్తున్నారు. ప్రవేశించడం వల్ల ఏమవుతుంది, సూట్ అయ్యేటువంటి జాబ్స్ను కూడా దాన్ని కొంత తగ్గించి అమెరికన్స్కు ఎలిజిబిలిటీ లేకుండా చేసి అవుట్ సైడర్స్ని పిలుచుకుంటున్నారనే విషయం అమెరికన్ గవర్నమెంట్కి అర్థమైంది. దాన్ని కండెమ్ చేయాలంటే ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ వేజెస్కు అతి దగ్గరగా ఉండే వేజెస్ ఫిట్ చేసినప్పుడు మాత్రమే H1B వీసాలు కానీ E3 కానీ వేరే ఇంకా జాబ్స్ ఏవైనా సరే వీసాలు అలో చేయండి, జాబ్కు సంబంధించిన వీసాలు అలో చేయండి, లేకపోతే అలో చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అమెరికన్స్కు సూట్ అయ్యేటువంటి జాబ్స్ కింద దాన్ని మార్చినట్టయితే అమెరికన్స్కే దొరుకుతాయి కదా జాబ్స్. కాబట్టి ఇప్పుడు ఇతర దేశాల నుంచి మీరు పిలుచుకున్నా కూడా ఇంత శాలరీ ఇచ్చేటట్టు అయితేనే, అంటే ఆల్మోస్ట్ ఆల్ అమెరికన్స్కి ఏదైతే శాలరీ ఇస్తున్నారో ఆ లెవెల్ ఆఫ్ శాలరీ ఇచ్చేటట్టు అయితేనే ఆ వీసాని మేము ఒప్పుకుంటాం. అంటే ఇప్పుడు డిఫరెన్స్ చాలా ఉంది, ఇప్పుడున్న వేజెస్కిను పెంచాలనుకుంటున్న వేజెస్కు మధ్యలో వ్యత్యాసం చాలా వస్తుంది. అది పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక అమెరికన్స్ తీసుకుంటే పోతుంది, అనవసరంగా బయట నుంచి తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఇంకోటి ఇప్పుడు $1,00,000 ఏవైతే కట్టి తీసుకోమంటున్నాడో H1B వీసాకు కావాల్సిన వాళ్ళని కంపెనీస్ కట్టాలని అడుగుతున్నారో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ఒక ఎంప్లాయీని ఇండియా నుంచి తీసుకోవాలి అమెరికన్ అంటే అక్కడున్న కంపెనీ $1,00,000 ముందు పే చేయాలి, ప్లస్ అమెరికన్ ఎంప్లాయీస్కి ఎంత అయితే శాలరీ పే చేస్తున్నారో అంత శాలరీకి దాదాపు ఈక్వల్గా ఉండేటువంటి శాలరీ పే చేయాలి. ఇప్పుడు ఇది అమలులోకి రాలేదు, ఇంకా 60 days టైం ఇచ్చేసేసి దీన్ని పరిశీలనలో పెట్టారు. 99.9% అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అమలయ్యిందంటే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇబ్బంది ఏమీ రాకపోవచ్చు అంటున్నారు. కానీ ప్రెసెంట్ H1B వీసా ఉన్న వాళ్ళు కాదు అంటే వాళ్ళు అదే జాబులో కరెక్ట్గా ఉంటే కాదు, వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ వచ్చినా, ట్రాన్స్ఫర్ వచ్చినా, ఏదైనా షిఫ్టింగ్ కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నా, ఏదైనా దాంట్లో ఏదైనా తేడాలు వచ్చినా వీళ్ళందరికీ మళ్ళీ కొత్త వేజెస్ వర్తిస్తాయి. H1B వీసా అయిపోయి మళ్ళీ కొత్త దానికి అప్లై చేసుకున్నా ఇది వర్తిస్తుంది, జాబ్లో ప్రమోషన్ వచ్చినా ఇది వర్తిస్తుంది, లేదా ఏదైనా డివియేషన్ ఉన్నా కూడా ఇంటర్నల్గా ఈ శాఖ నుంచి ఆ శాఖకి, ఆ శాఖ నుంచి ఆ శాఖకి ఏమైనా బదిలీ చేసినా ఇది వర్తిస్తుంది. అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మాకేమి ఇబ్బంది లేదనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఇవి ఎప్పుడైనా సంభవించే అవకాశాలు ఉంటాయి. ఆ కంపెనీ ఇంట్రెస్ట్ను బట్టి అదే కంపెనీకి సంబంధించిన బ్రాంచ్ ఇంకెక్కడ ఉంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా సెక్షన్స్లో ఏమైనా మార్పులు చేయొచ్చు. H1B వీసా పర్మనెంట్గా ఉండదు కదా, కొంతకాలానికి తీసుకున్నారు, ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి, రెన్యువల్ చేసుకుని ఇది వర్తిస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు కూడా 100% ఇప్పుడు ఉన్నాం కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదనుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ వేజెస్ వర్తిస్తాయో కంపెనీస్ 1-2 సార్లు ఆలోచిస్తాయి, ఎందుకు కంపెనీలు వలసదారులు తీసుకుంటున్నాయి. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళని ఆకర్షించేది ఏంటంటే 4-5 times తేడా, లేకపోతే ఎక్కువ తేడా ఉంది. అమెరికన్స్కి అయితేనేమో మనం తీసుకుంటే ఆటోమేటిక్గా ఇంత జీతం ఇవ్వాలి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇంత తక్కువ ఇస్తాం. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే ప్రాఫిట్ వాళ్ళకి, కంపెనీకి ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈక్వల్గా వాడితో పాటుగా ఇవ్వమంటున్నారు, బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇదే ఇవ్వమంటున్నారు, వాళ్ళు ఇంతే సాలరీ ఇవ్వమంటున్నారు. అది లేబర్ డిపార్ట్మెంట్ దాన్ని ఓకే చేసిందంటే, అది అమల్లోకి తీసుకొచ్చారంటే
బయటి నుంచి వచ్చే వాళ్ళ ఉద్యోగాలు పూర్తిగా H1B వీసాలు లాంటివి అసలు రద్దే చేసుకుంటారు వాళ్ళు. నాకు అక్కర్లేదు, $1,00,000 పెట్టి తెచ్చి ఇక్కడ ఈక్వల్ అయినటువంటి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఇక మేము బాగుకునేది ఏముంది, దానికన్నా ఇక్కడి వాడిని తీసుకోవడం బెటర్ అనే ఉద్దేశానికి వస్తాం. కాబట్టి ఈ ప్రమాదం ఉంది అక్కడ. ఒకటి, అక్కడ ఉన్నటువంటి H1B వీసాలు వీలైనంత వరకు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీస్ ఉద్యోగాలను వదులుకోవడానికి సిద్ధపడతాయి. అంటే H1B వీసా అక్కర్లేదంటే వాళ్ళు లోకల్ వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు, అమెరికన్స్ని తీసుకోవడానికి వాళ్ళకి ఏ రకమైన అభ్యంతరం లేదు. దానికి వీసా ప్రాసెస్ అక్కర్లేదు, $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఏం లేదు, తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికన్స్ని ఎక్కువగా తీసుకోవడానికి వీలుగానే చచ్చినట్టు కంపెనీస్ని వద్దనకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా. మీరు బయట వాళ్ళని తీసుకోవద్దని మేము చెప్పట్లే, కానీ ఖచ్చితంగా H1B వీసా అంటారా, ఇంత ఖచ్చితంగా శాలరీ ఇంత ఉండాలి మీకు, ఈక్వల్ టు అమెరికన్స్కి ఏదైతే శాలరీ ఇస్తున్నా అంత శాలరీ వాళ్ళకు కూడా పెంచండి. సో మన ఇండియన్స్ ఒకేసారి అయ్యా నాకు బ్రహ్మాండమైన ఉద్యోగం దొరకబోతుంది అనుకుంటున్నారు, కానీ ఉద్యోగాలకే అసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొత్త ఉద్యోగాలు పూర్తిగా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. H1B వీసానే మాకు అక్కర్లేదు, రద్దు చేసుకుంటున్నాం అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అమెరికన్స్ని తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ H1B వీసా ఉన్నవాళ్ళు కూడా రెన్యువల్కి వచ్చేసరికి మాకు అక్కర్లేదని చెప్పి రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలా రిజెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈవెన్ వాళ్ళకి అక్కడ గ్రీన్ కార్డు వచ్చి ఉంటే అక్కడే ఉండడానికి అవకాశం ఉంది. గ్రీన్ కార్డు ఇంకా 1 year 2 yearsలో వస్తాను వాళ్ళని కూడా ఒకవేళ వాళ్ళకి ఇక్కడ H1B వీసా క్యాన్సిల్ అయిపోతే వాళ్ళు చచ్చినట్టు వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఉన్న వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి, కొత్తగా వెళ్ళే వాళ్ళకి అసలు అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులకు లోనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఈ రకంగా అంటే కొన్ని జాబ్స్ లోపల $1,000, $1,500, $2,000 తేడా ఉన్నాయి కొన్నిటికి. మామూలుగా వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మధ్యలో వ్యత్యాసం $1,000, $2,000 ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే $1,000, $2,000 కదా మనకు కూడా కట్టేసేసి కంపెనీ ఉంచుకుంటుంది అనుకుంటాం. కానీ 100 మంది ఎంప్లాయీస్ ఉంటే 100 × $2,000 వాళ్ళకు విపరీతంగా అయిపోతుంది. కంపెనీ ఏం చేస్తుంది, ప్రాఫిట్ కోసం చూస్తుంది. ప్రతి సంవత్సరం ఖర్చులు పోయిన తర్వాత మనకు ఎంత మిగులుతుంది అని చూసుకుంటుంది. దాంట్లో ఎంప్లాయీస్ ఎందుకు తీసేస్తుంది, ఈ మధ్యకాలంలో ఏ వచ్చిన తర్వాత ఏఐని ఉపయోగించుకున్నట్టయితే ఎంప్లాయీ అవసరం లేకుండానే తమ పనులు నెరవేర్చుకునే అవకాశం ఉంటుందని, ప్రాఫిట్ ఎక్కువ పెంచుకుంటామని. సో దీంట్లో కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ H1B వీసాదారులు కూడా ఈ ప్రాబ్లం వాళ్ళకి ఏమైనా వర్తిస్తుందో చెక్ చేసుకొని ముందుగానే జాగ్రత్త పడితే మంచిది అని చెప్పి తెలియజేస్తుంది. నమస్తే.